నందిని ఇంట్లో అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇంతలో అక్కడికి వైష్ణవికి విష్ణు వచ్చినట్లుగా నటిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందినిని చూసి తన పీక పట్టుకొని ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. దాంతో నందిని అయితే ఒక్కసారిగా భయపడిపోతూ వెన్నెల వదులు వెన్నెల వదులు అని చెప్పి అంటుంది. నేను వెన్నెలానా అని చెప్పి అంటే అన్నయ్య వదులన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదులు అని చెప్పి అంటుంది. అయినా సరే వైష్ణవి వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. దాంతో అక్కడికి వాళ్ళ తాతయ్య వచ్చి అమ్మ ఎందుకు నువ్వు నందినిని ఇలా చేస్తున్నావు, కనీసం చెప్పరా విష్ణు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది, నేను మా అమ్మని విడిపోయి ఇన్నేళ్ళు అయింది, అలాంటప్పుడు వెన్నెలకి ఒక్కసారైనా సరే మీరు బర్త్డే సెలబ్రేట్ చేశారా? అసలు కనీసం తన బర్త్డే ఎప్పుడో కూడా మీకు తెలుసా? తన బర్త్డే సెలబ్రేట్ చేస్తేనే నాకు నీ మీద ఉన్న కోపం పోతుంది. వెన్నెల బర్త్డే ఎంత గ్రాండ్గా చేయాలంటే అది ఇక్కడ ఎవ్వరూ కూడా ఎప్పుడు కని విని ఎరగనట్టుగా చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. అలా నందిని ఆలోచించడం చూసి అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి నా కూతురు బర్త్డే కానీ ఈ సంవత్సరం గ్రాండ్గా చేయకపోతే మీకు అందరికీ చుక్కలు చూపిస్తానని చెప్పి విష్ణు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో నందిని అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.